డైలీ టేస్ట్ ది డైలీ. పవన్ కళ్యాణ్ సొంత ఇలాకాలో ఆ ఎమ్మెల్యే వ్యవహారం వివాదాస్పదం అవుతోందా? నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఫ్యామిలీ పెత్తనం తారాస్థాయికి చేరుకుందా? ఓవైపు మేనల్లుడు, మరోవైపు సోదరి, ఇంకోవైపు ఎమ్మెల్యే కొడుకు పెత్తనంతో క్యాడర్ పరేషాన్ అవుతున్నారా? అయితే ఈ వ్యవహారంపై జనసేన నేతలు హైకమాండ్కు ఫిర్యాదు చేయడంతో ఆ నియోజకవర్గానికి కొత్త ఇన్ఛార్జిను నియమిస్తారనే చర్చ జరుగుతోందా? మరి కొత్త ఇన్ఛార్జిగా ఎవరు రాబోతున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. కాకినాడ జిల్లాలో మొత్తం 7 నియోజకవర్గాలు. ఇందులో 2 నియోజకవర్గాల్లో జనసేన ఎమ్మెల్యేలు 2. ఒక సీటు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపొందగా మరో చోట కాకినాడ రూరల్ నుంచి పంతం నానాజీ విజయం సాధించారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం రాజకీయాలు చేశారు ఎమ్మెల్యే పంతం నానాజీ. ఆయనకు పవన్ కళ్యాణ్ కంటే ఎక్కువ మెజారిటీ దక్కింది. కానీ అతి తక్కువ సమయంలోనే ఆయన చెడ్డ పేరు తెచ్చుకున్నారని కార్యకర్తలు వాపోతున్నారు. ఎమ్మెల్యే కుమారుడు, సోదరి కుమారుడు చేస్తున్న పెత్తనంతో క్యాడర్ విసిగిపోతుందనే చర్చ జరుగుతుంది. ప్రతి పనికి రేటు కట్టేస్తారని ఆరోపిస్తున్నారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వరకు ఈ ఆరోపణలు వెళ్లాయి. అయితే రూరల్ ఎమ్మెల్యేపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో అధినేత పవన్ కళ్యాణ్ పలుసార్లు ఆయన్ను పిలిచి మందలించారు. పనితీరు మార్చుకోవాలని హెచ్చరించారు. ఒక దశలో ఎమ్మెల్యేను కాదని ఇన్ఛార్జిను నియమిస్తారన్న ప్రచారం జరిగింది. అంతేకాకుండా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబుకు రూరల్ బాధ్యతలు అప్పగిస్తారన్న ప్రచారం ఇప్పుడు జోరుగా సాగుతోంది. ప్రస్తుతం కాకినాడ రూరల్ నియోజకవర్గంలో కాకినాడ రూరల్, కరప మండలాలు ఉన్నాయి. ఓ మండలంలో జనసేన నాయకుడు తనకు తాను చైర్మన్ అని చెప్పుకుని పెద్ద ఎత్తున ఆగడాలు చేస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. అతనికి మండల పార్టీ అధ్యక్షుడు అండదండలు ఉన్నట్లు ప్రచారం. వారిరువురు కలిసి మండలంలో పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేస్తున్నారని, ఇవ్వకపోతే తమపై తప్పుడు కేసులు పెట్టిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాలో పరిశీలిస్తే రూరల్ నియోజకవర్గంలోనే అత్యధికంగా పేకాట శిబిరాలు, స్పా సెంటర్ల ముసుగులో వ్యభిచారం నడుస్తుందని ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా నివేదిక పంపాయి. దీనిపై ఎస్పీ ప్రత్యేక దృష్టి పెట్టారు. పలువురు పేకాట రాయుళ్లను ఈ నియోజకవర్గంలో అరెస్టు చేశారు. మరోవైపు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి లేఅవుట్లు, భూ వ్యవహారాలు ఎమ్మెల్యే పంతం నానాజీ మేనల్లుడు చూస్తున్నారనే టాక్ వినిపిస్తుంది. ఈ 2 మండలాల్లో రెవెన్యూ, పంచాయతీరాజ్, పోలీస్ స్టేషన్లు, పంచాయతీలకు బ్లీచింగ్, స్టేషనరీ, ఇతర సామాగ్రి సరఫరా చేసే బాధ్యతలు, సెటిల్మెంట్లు, కాంట్రాక్టులు ఇలా ఒక్కొక్కరికి ఒక్కో శాఖను అప్పగించారు. వారు పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నియోజకవర్గం 2009లో ఏర్పడితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ ఎమ్మెల్యేకు కూడా రానంత చెడ్డ పేరు ఈ ఎమ్మెల్యే తెచ్చుకున్నారని సొంత పార్టీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. అయితే ఎమ్మెల్యే అవినీతితో పార్టీ బలపడిందా అంటే అది లేదు. ఒక్కో గ్రామంలో 3 నుంచి 4 గ్రూపులు తయారయ్యాయి. కరప మండల పార్టీ అధ్యక్షుడు ఒంటెద్దు విధానాలతో వెళుతున్నాడని, ఆయన తప్పించాలంటూ మరో వర్గం ఫిర్యాదు చేసింది. క్రమశిక్షణ గల పార్టీ, నీతి నిజాయితీకి పెద్ద పేరున్న పార్టీలో ఇలా జరగడంపై పవన్ కళ్యాణ్ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండల పార్టీ అధ్యక్షుడు మహిళా ఫీల్డ్ అసిస్టెంట్ పై లైంగిక వేధింపులకు గురి చేయడంతో ఆమె ఆత్మహత్య యత్నం చేసింది. దానిపై దళిత సంఘాలు పోరాటం చేశాయి. కానీ పోలీసులు ఇప్పటి వరకు కేసు పెట్టలేదు. దీంతో దళితులు చాలా మంది పార్టీకి దూరంగా జరిగారు. ఇక ప్రభుత్వం నుంచి ఎలాంటి నోటిఫికేషన్ రాకుండానే చైర్మన్ అంటూ హల్చల్ చేస్తున్నాడు. అధికారులు ఆయనకు ప్రోటోకాల్ సైతం ఇచ్చేశారు. అసలు నోటిఫికేషన్ రాకుండా అధికారులు ఎందుకు లొంగిపోయారంటే అతను భయపెడుతున్నాడు అని వాపుతున్నారు. కొందరు పేకాట శిబిరాలు, బెట్టింగుల్లో పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అతనికి సంబంధించి బెట్టింగులపై పోలీసులు అదుపులో తీసుకున్నారు. మొత్తం మీద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇలాకాలో జరుగుతున్న ప్రతి వ్యవహారం ఆయన దృష్టికి వెళుతుంది. ఆయన ఎక్కడికక్కడ వేగులను నియమించుకున్నారు. ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ నివేదికలు తీసుకుంటున్నారు. ఎమ్మెల్యేపై ఆయన అనుచరులు చేస్తున్న ఆగడాలపై ఇప్పటికే భారీ ఎత్తున ఫిర్యాదులు వెళ్లాయి. ఎమ్మెల్యే వారిని కంట్రోల్ చేయకపోతే ఆయనకి చెడ్డ పేరు వస్తుందని సీనియర్లు చెబుతున్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే సర్దుకుంటారా? ఇలాంటి కార్యక్రమాలకు చెక్ పెడతారా? లేదా కొందరు కార్యకర్తలను ఊరి మీద వదిలేస్తారా అనేది వేచి చూడాల్సిందే.